హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ కార్తిక్. వెల్కమ్ టు క్రేజీ కార్తిక్ వ్లాగ్స్. ఈరోజు మనం విజయవాడ ఉండవల్లిలో ఉన్నటువంటి ఉండవల్లి గుహలు లేదా ఉండవల్లి కేవ్స్ అంటారండి, అక్కడ ఉన్నాం ఈరోజు మనం. పదండి, ఈరోజు మొత్తం ఉండవల్లి గుహలు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? చూడండి, బ్యాక్గ్రౌండ్లో బాగా కనిపిస్తున్నాయా? చూడండి, ఇవి ఉండవల్లి కేవ్స్ ఎంత బాగున్నాయో. చాలా బాగుంది కదండి ప్లేస్. బా, చాలా బాగుందండి ప్లేస్. బాగుంది కదా. ఇక్కడ సరౌండింగ్లో చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో. ఫుల్ గ్రీనరీగా. చాలా బాగుంది కదండి ప్లేస్. ఈ గుహలు చూడండి, ఒకే పర్వతాన్ని 4 అంతస్తులుగా చెక్కారండి. బాగుంది కదా ప్లేస్. లోపల చూడండి, ఇదంతా ఒక కొండని చెక్కి ఇలా తయారు చేస్తారండి. ఇదంతా కూడా ఒకే ఒక సింగిల్ కొండని చెక్కి ఇలా తయారు చేశారు. చూడండి ఎంత బాగుందో ప్లేస్. ప్లేస్ మాత్రం అదిరిపోయిందండి. ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఇది ఇలా చేసి కదా. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా పైకి కూడా ఉంది, వెళ్దాం పదండి. చాలా బాగుంది కదండి ప్లేస్. చాలా మంచి హిస్టారికల్ ప్లేస్ ఉంది ఇది. పదండి, ఇంకా పైకి వెళ్దాం. చాలా బాగుందండి ప్లేస్. ప్లేస్ మాత్రం అదిరిపోయింది. చూడండి, ఇవన్నీ కూడా రాతితో ఎలా చెక్కారు, ఇవన్నీ కూడా బాగున్నాయి కదా. కిందకి రాతితో మెట్లు. చూడండి ఎంత బాగుందో. ఈ గుహలు గుంటూరు జిల్లాలో తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉంటాయండి. ఈ గ్రామం విజయవాడకు అతి సమీపంలో, అనగా కేవలం 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుందండి. ఈ గుహల నుండి కొండవీటి కోటకి, మంగళగిరి కోటకి మరియు దుర్గ గుడికి స్వరంగాల ద్వారా రహస్య మార్గాలు కూడా ఉండేయంటండి. ప్రస్తుతానికి అవి పూడిపోయినాయంట. ఈ గుహలు 3 లేదా 7వ శతాబ్ద కాలానికి చెంది ఉండొచ్చండి. ఇక్కడ చూడండి, గోడల మీద, స్తంభాల మీద దేవతామూర్తుల ప్రతిరూపాలు చూడండి ఎలా ఉన్నాయో. ఆ రోజుల్లో శిల్పకళ ఎంత బాగుండేదో చూడండి. ఈ రకంగా 2వ ఫ్లోర్లోను 3వ ఫ్లోర్లోను దేవతా ప్రతిరూపాలు గోడల మీద చెక్కడం జరిగిందండి. గోడల మీద మరియు రాతి స్తంభాల మీద కూడా చెక్కడం జరిగిందండి. చాలా అందంగా చెక్కారండి. చూడండి, ఈ గుహలలో మొదటి అంతస్తు మరియు 4వ అంతస్తు అసంపూర్ణంగానే ఉంటుందండి, పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు.
చూడండి, వినాయకుల వారి విగ్రహం ఎంత బాగా చెక్కారో గోడ మీద. చాలా బాగా చెక్కారు కదా కొండని. ఒకే కొండని ఇన్ని రకాలుగా చెక్కడం చాలా గ్రేట్ కదండి. పదండి పైకి వెళ్దాం. ఇది 3rd ఫ్లోర్ అండి, 3వ అంతస్తు. చూడండి బయట ఎంత బాగుందో వ్యూ. చక్కగా గ్రీనరీగా చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి పురుషుల స్టాచ్యూస్ మరియు సింహాలు. పురుషులు మరియు సింహాలు ఉన్నట్టుగా స్టాచ్యూలు చూసారు ఎంత బాగున్నాయో. ఇక్కడ స్తంభాల మీద చూడండి దేవతా ప్రతిరూపాలు ఎంత బాగా చెక్కారో కదండి. ప్రతి స్తంభం మీద కూడా చాలా నీట్గా ఈ దేవతా ప్రతిరూపాలను చెక్కారండి. చూడండి ప్రతి స్తంభం మీద కూడా ఎంత బాగా చెక్కారో. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిరూపం అనేది చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఎన్ని వందల సంవత్సరాలైనా సరే బాగుంది కదండి. కింద ఒక విగ్రహం. ఇలా ప్రతి స్తంభం మీద కూడా చూడండి ఎంత బాగా చెక్కారు. ఆ రోజుల్లో శిల్పకళ అంతా బాగుండేదండి. ఒకే కొండని 4 అంతస్తుల గుహగా చెక్కి మళ్ళీ ఆ గుహలో ప్రతి స్తంభం మీద కూడా ఇలా దేవతా ప్రతిరూపాలు ఎంత బాగా చెక్కారో చూడండి. ఈ గోడ మీద చూడండి ఈ దేవతా ప్రతిరూపాలు ఎంత బాగా చెక్కారో చూడండి. ప్రతిదీ కూడా చాలా నీట్గా చాలా క్లియర్గా కనిపించేలా చెక్కారండి. చూడండి ఎంత బాగున్నాయో కదా. చాలా చాలా నీట్గా చెక్కారండి. ప్రతిదీ కూడా క్లియర్గా కదండి. ఇదిగోనండి అనంత పద్మనాభ స్వామి వారి స్టాచ్యూ శయన స్థితిలో అంటే పడుకున్నట్లుగా అన్నమాట. 20 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పుతోటి శ్రీ పద్మనాభ స్వామి వారి స్టాచ్యూ పడుకున్నట్లుగా అంటే శయన స్థితిలో ఒకటే కొండని ఎలా చెక్కారో చూడండి. మరి కాళ్ళ దగ్గర మరియు చుట్టూరు గోడ పైన అలాగే తల దగ్గర దేవతామూర్తులు ఉన్నట్టుగా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎంత నీట్గా చెక్కారో చూడండి. చాలా బాగా చెక్కారు కదండి. ఇన్ని వందల సంవత్సరాలైనా ఎంత నీట్గా ఉందో చూడండి. కొంచెం దగ్గర నుంచి చూడండి ముందు భాగం. గోడ మీద చూసారా నాభి దగ్గర కమల పువ్వులో బ్రహ్మదేవుడు ఉన్నట్టు చూడండి ఎలా చెక్కారు. అలాగే తల దగ్గర గరుత్మంతుడు ఉన్నట్టుగా చెక్కారు చూడండి గోడ పైన.
చూసారా లోపల చాలా బాగుంది కదా ప్లేస్. లోపల మాత్రం పద్మనాభ స్వామి స్టాచ్యూ అంటే పద్మనాభ స్వామి వారి విగ్రహం మాత్రం చాలా చాలా బాగుందండి. అద్భుతంగా ఉంది ప్లేస్ మాత్రం. ఎండ ఎక్కువగా ఉంది. బాగుంది కదా ప్లేస్. అయిపోయింది. ఇక్కడ ఉన్నంత వరకు చూపించేసాను మీకు. లోపల పద్మనాభ స్వామి వారి స్టాచ్యూ అయితే మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ప్లేస్ కంపల్సరీగా విజిట్ చేయదగ్గ ప్లేస్ అండి ఇది. చాలా బాగుంది కదా, లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. తప్పనిసరిగా ఎవరికి పాసిబిలిటీ ఉన్నా సరే కంపల్సరీగా ఒకసారి పిల్లలతో విజిట్ చేయండి. చాలా బాగుంది ప్లేస్. ఇప్పుడైతే ఈ వీడియో అయిపోయిందండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.